కరకరలాడే చిప్స్ రెడీ అండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటాయి ఇలా చేసుకుంటే. ఇలా చేసుకున్న తర్వాత వీటిల్ని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, పిల్లలు ఏమన్నా కావాలి అని మారం చేసినప్పుడు గానీ, లేదా పెద్దవాళ్ళకి ఏమి తోచినప్పుడు గానీ టైమ్ పాస్ కింద వీటిల్ని కొన్ని కొన్ని తీసి ప్లేట్‌లో ఏసి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి ఇవి టేస్ట్ కూడా చాలా బావుంటాయి. నిలువ కూడా ఉంటాయి. చేయడం కూడా చాలా ఈజీ. దీనికి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లెడ పట్టి ఇలా ఒక ప్లేట్‌లోని ఏసుకోవాలి. చూడండి ఇక్కడ మీరు చేసేదాన్ని బట్టి తీసుకోండి. అంటే మీరు ఒక కాస్త ఎక్కువ చేసుకునేటట్టయితే ఒక 2, 3 కప్పులు ఏసుకోండి. ఇక్కడొచ్చేసి నేను ఒక కప్పుకి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని ప్లేట్‌లో ఏసుకున్న తర్వాత ఒక పావు స్పూను వామును తీసుకొని ఇలా చేతిలో ఏసుకొని నలిపి ఏసుకోవాలి. అలాగే ఒక ముప్పావు స్పూను నువ్వులను కూడా తీసుకొని నలిపి ఇందులో ఏసుకుందాము. అలాగే జీలకర్రను కూడా ఒక అర స్పూను ఏసుకోండి. ఇక్కడ నేను జీలకర్రని ఏయలేదండి. స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే జీలకర్రను కూడా ఏసుకోండి. చాలా బావుంటుంది. అలాగే జీలకర్ర గానీ, వాము గానీ మన అరుగుదలకి మంచిగా ఉంటుంది. అలాగే చూడండి ఇక్కడ ఒక అర స్పూను సాల్ట్‌ని కూడా ఏసుకొని, ఒక అర స్పూను కారము, సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి, అలాగే మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి తీసుకోండి. అలాగే ఒక అర స్పూను నెయ్యిని కూడా ఇక్కడ ఏసుకున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె ఏసుకోండి నెయ్యికి బదులుగా. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా అన్నీ కలిసిన తర్వాత సరిపడా వాటర్ ఏసి కలుపుకుందాము. చూడండి ఇక్కడొచ్చేసి నెయ్యి అనేది మీ ఆప్షన్ అండి. నెయ్యి కాకుండా నూనె ఏసుకుంటా కూడా నువ్వు ఏసుకోవచ్చు కాస్త నూనె అనేది. ఇప్పుడు అంతా కూడా ఇలా కలిసేటట్టు బాగా కలుపుకొని సరిపడా వాటర్ ఏసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మోతాదుగా కలుపుకోవాలి. వాటర్ కొన్ని కొన్ని ఏసుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకొని బాగా మెదుపుకోవడం వల్ల మనకి ఈ చిప్స్ అనేది కాస్త గుల్లగా వస్తాయి. చూడండి ఇలాగా. ఎక్కువ వాటర్ ఏసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం మనకి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ ఏసుకొని ఇలా బాల్స్‌లాగా మొత్తం ఇలా కలుపుకొని ఇలాగ పిండి అనేది బాగా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను నూనె ఏసుకోవాలి. నూనె కానీ, నెయ్యి కానీ ఇలా ఏసుకొని ఇలాగ బాగా అంతా బాగా కలిసేటట్టు ఇలా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా మర్దన చేయడం వల్ల మనకి చిప్స్ అనేది గుల్లగా పొంగుతూ వస్తాయి. చూడండి ఇలాగా. ఇక్కడ మనకి అరిసెయ్య ఉంటుంది కదా! దాంతోటి ఇలా మర్దన చేసుకోవాలి పిండనేది. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవడం వల్ల చూడండి ఇక్కడ ఇలా అరచేత్తోటి ఇలా కలుపుకొని ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఈ లోపల మనకి దీనికి ఏపించడానికి నూనె సరిపడా తీసుకొని స్టవ్ పై పెట్టుకొని సిమ్‌లో పెట్టుకుందాము. ఇక చూడండి ఇలాగంతా ఇలాగ బాగా కలుపుకోవడం వల్ల మనకు అన్నీ బాగా మిక్స్ అవుతాయి. అలాగే పిండి కూడా సాఫ్ట్‌గా అవుతుంది. ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నాగా ఇలా కలుపుకోవాలి. ఒక చూడండి అన్నీ కూడా చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఇలా నూనె కాగే వరకు ఇలా మర్దన చేసి కూడా తీసుకోవచ్చు. దీనికి మరీ ఎక్కువ పిండి అనేది నానవలసిన అవసరం లేదండి. ఇలా వెంటనే కూడా చేసేసుకోవచ్చు. లేదు మనకి నూనె మనకి స్టవ్ పై పెట్టుకుని కాస్త వీటెక్కే లోపల మనం ఇవి తయారు చేసుకుందామండి. ఇంకా మంట అనేది స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. ఈ లోపల మనము ఇలాగా ఇద్దరున్నారనుకోండి ఒకళ్ళు ఏపించుకోవచ్చు. ఒకళ్ళు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలా చపాతీ మీకు ఎంత సైజులో పిండి కావాలో అంత సైజులో పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలాగా చూడండి చపాతీలాగా కట్ చేసుకొని మరీ పలుచగా కాకుండా కాస్త కొద్దిగా మందంగా కాల్చుకొని ఇలాగా చపాతీలాగా ఇలాగా మీకు ఏ సైజులో కావాలి, ఏ షేప్‌లో కావాలనేది ఇలాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు నూనె వీటెక్కింది కదండీ! దీంట్లోకి ఏసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఒకటి చేసుకొని
లోపల నూనె వీటెక్కింది. దీంట్లో అయితే ఏసేసుకొని ఇలాగా చేసుకుంటున్నాను. ఒక సెకండ్‌లోనే ఎగిపోతాయండి. ఎక్కువ టైం కూడా తీసుకోవు ఇవి. మనకి పూరి చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అలాగే చేసి కట్ చేసుకోవాలి. అలాగే ఇందులో మన పూరిని ఏ విధంగా ఏపించుకుంటామో అలాగే ఏపించుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా. అలాగే మీకు ఏ షేప్ కావాలంటే డైమండ్స్ కింద లేదా పొడుగ్గానా లేదా సన్నగా అనేది మీ ఆప్షన్ అండి. ఇక్కడ నేను వచ్చేసి నార్మల్‌గా కట్ చేసినాను. మీకు డైమండ్ షేప్ కావాలంటే ఏ విధంగా అనేది మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి మళ్ళీ మరి కాస్త పిండిని తీసుకుని ఇలాగా నాకైతే ఈట్లికి 4 బాల్స్ అయినాయండి. నేను తీసుకున్న కప్పు పిండికిని. అంటే 4 చపాతీల్లాగా అయినాయి. మరీ పెద్దయి కాకుండా మరి మీడియంగా అయితే అయినాయి. మరి చిన్నగా కాకుండా చూడండి ఇలాగా క్రాస్‌గా కట్ చేయడం వల్ల మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది. లేదు నార్మల్‌గా ఫస్ట్ నేనైతే నార్మల్‌గా కట్ చేస్తున్నాను కదండీ! ఇగో చూపిస్తున్నా చూడండి. ఇది డైమండ్ షేప్. ఇలా పొడుగ్గా కట్ చేసిన తర్వాత క్రాస్‌గా కట్ చేసామంటే ఇలా డైమండ్ షేప్ వస్తుంది. చూడండి ఇప్పుడు వీటిని కూడా మనం నూనెలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 సెకండ్‌లోనే వీటెక్కిన నూనెలో వేయడం వల్ల తొందరగా కరకరలాడే చిప్స్ రెడీ అండి. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. ఇలా చేసుకున్న తర్వాత వీటిల్ని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, పిల్లలు ఏమన్నా కావాలి అని మారం చేసినప్పుడు గానీ, లేదా పెద్దవాళ్ళకి ఏమి తోచినప్పుడు గానీ టైమ్ పాస్ కింద వీటిని కొన్ని కొన్ని తీసి ప్లేట్‌లో ఏసి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మరి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నిలువ కూడా ఉంటాయి. చేయడం కూడా చాలా